హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ సినోడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ఆగస్ట్ మంత్ లో కొత్తగా లాంచ్ చేస్తున్న మొబైల్స్ గురించి చూద్దాం. ఇందులో ఫస్ట్ మనకి పోకో నుంచి పోకో M6 ప్లస్ 5G మొబైల్ లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో ఉన్న స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.79 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే తో వచ్చింది. అలాగే 120 హెచ్డి రిఫ్రెష్ రేట్. ఇంకా కెమెరా విషయానికి వస్తే 108 ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఈ మొబైల్ ప్రాసెస్ చూసుకుంటే కోల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. వీళ్ళు మనకి 8GB ర్యామ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 50,000 లోపల తీసుకుని రావచ్చు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నాట్ 40 5G మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB ర్యామ్ అలాగే 256 ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్స్ తో వచ్చింది. కెమెరా చూసుకున్నట్లయితే 108 ప్రైమరీ కెమెరా అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 60,000 లోపల తీసుకొని రావచ్చు. ఇంకా రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 5th లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా H50 5G మొబైల్ లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ తో వచ్చింది. వీళ్ళు మనకి 12GB ర్యామ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.4 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అలాగే కెమెరా విషయానికి వస్తే 15 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 4400 mAh బ్యాటరీ విత్ 68 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z9 5G మొబైల్ లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ర్యామ్ చూసుకుంటే 8GB ర్యామ్ అలాగే స్నాప్డ్రాగన్ చూసుకుంటే 7+ Gen 3 మీద వచ్చింది. ఇక కెమెరా విషయానికి వస్తే 15 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మెయిన్ కెమెరా ప్లస్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 10 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 19,000 లోపల తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V40 5G మొబైల్ లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ విత్ 80 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ చూసుకుంటే 7+ Gen 3 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. వీళ్ళు మనకి 12GB ర్యామ్ అలాగే డిస్ప్లే చూసుకుంటే 6.70 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అలాగే 120 హెచ్ రిఫ్రెష్ రేట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 35,000 లోపల తీసుకుని రావచ్చు. మీరు ఏ మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.